ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగుల ఆధ్వర్యంలో గత 8 రోజుల నుంచి నిర్వాహిక సమ్మె చేస్తున్న ప్రభుత్వం నుంచి కానీ జిల్లా యాంత్రాంగం కానీ చర్చలకు పిలవకుండా కాలయాపన చేస్తున్నారంటూ ఆరోపించారు. ఈ కార్యక్రమంలో భాగంగా గాంధీబొమ్మ నుంచి భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరి కలెక్టర్ ముఖద్వారం దగ్గర నిరసన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగులు, ఏఐటీసీ నాయకులు పాల్గొన్నారు. ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి, రాష్ట్ర నాయకులు ఈరోజు జేఏసీ సమక్షంలో సహకార సంఘం బ్యాంకు ఉద్యోగస్తులందరూ ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా జరిగే కార్యక్రమంలో భాగంగా ఈరోజు నెల్లూరులో ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఒకటి ఈ రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలను అడుగుతా ఉన్నాం, రాజ్యాంగం కల్పించిన కనీస హక్కులను కూడా మీరు నెరవేర్చలేనటువంటి దుర్మార్గమైన పరిస్థితుల్లో మీరు ఉన్నప్పుడు మీరు బేషరతుగా మీరు పదవి దిగిపోయి మీరు మళ్ళీ ఎలక్షన్స్కి వెళ్ళాల్సిన పరిస్థితి ఆసన్నమవుతూ ఉంది. మీరు జమిలీ అంటున్నారు, జమిలీ దాకా కూడా ప్రజలాగే పరిస్థితి లేరు. ప్రతి ఒక్క రంగంలో కూడా అన్ని నిరాహార దీక్షలే జరుగుతూ ఉన్నాయి. ముఖ్యంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగంలో ఒక ఎంప్లాయీకి ఉద్యోగం ఇస్తున్నప్పుడు 180 రోజులు వాళ్ళు పనిచేస్తే వాళ్ళకి రాజ్యాంగం కల్పించే హక్కులన్నీ కూడా వాళ్ళకి ఆటోమేటిక్గా వర్తించాలి. వీళ్ళకి పిఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యుటీ ఇవన్నీ కూడా చట్టబద్ధంగానే రావాలి. ఈ రోజుకి ఈఎస్ఐ లేకపోవడం, ఇన్సూరెన్స్ లేకపోవడం ఇవన్నీ కూడా చాలా దుర్మార్గమైన చర్యలు. ముఖ్యంగా ఈ టైంలో ఈ సహకార సంఘాలు
నిరాహార దీక్ష చేసినా సమ్మెలోకి వెళ్ళినా కూడా పాడి ప్రొక్యూర్మెంటు వల్ల రైతులు చాలా నష్టపోయే పరిస్థితి ఉంది. కానీ దాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ ఏమాత్రం కన్సిడర్ చేయకుండా దాన్ని వాళ్ళు నిర్లక్ష్యంగా నిరంకుశంగా ఇలాగే ముందుకు పోతా ఉన్నారు. అలాగే జిల్లా కలెక్టర్ గారికి రైతుల గురించి ఎటువంటి ఆలోచన కూడా ఉన్నట్టు అనిపించడం లేదు. వాళ్ళు కనీసం మంతనాలకు కూడా పిలవలేదు. ముఖ్యంగా ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీ కానివ్వండి, ఈ జిల్లాలో 10 మంది మేమందరం అవుట్ ఆఫ్ 10/10 గెలిచామని చెప్పి చెప్పుకునేటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీ గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఎటువంటి వాళ్ళ దగ్గర నుంచి ఎటువంటి స్పందన రాలేదు. కాబట్టి ఈసారి కార్యాచరణ ఎమ్మెల్యేలు ఎంపీని ఇంటిని ముట్టడిస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. నేను పిఎస్సిఎస్ ఎంప్లాయీస్ యూనియన్ జనరల్ సెక్రటరీని నెల్లూరు జిల్లాకి. అయితే మా ఈ న్యాయమైన డిమాండ్స్పై గత 2 నెలలుగా వివిధ దశలలో ఆందోళన కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. అయినప్పటికీ కానీ ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ స్పందించకుండా మమ్మల్ని ఈ విధంగా వీధుల పాలు చేసి ఏ విధమైన చర్చలకు ఆహ్వానించకుండా చాలా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారు. అందుకని మేము ఈరోజు ఈ ర్యాలీ ప్రోగ్రాం ఈ నెల్లూరులో ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా మా న్యాయమైన కోరికలు ఏమనగా హెచ్ఆర్ పాలసీని 2019లో జారీ చేసి ఇప్పటికీ కూడా దాన్ని పూర్తి స్థాయిలో అమలు చేయక చాలా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. తర్వాత మాకు ప్రభుత్వం ఉద్యోగుల వరే మేము 5 రకాల సేవలు అందిస్తున్న రైతులకి అందరికీ కూడా మాకు పదవీ విరమణ వయసును 62 సంవత్సరాలకు పెంచాలని మేము ఎన్నో దఫాలుగా మొరపెట్టుకున్నప్పటికీ దాన్ని కూడా ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నారు. అదేవిధంగా సహకార సంఘాల్లో ఖాళీగా ఉన్నందున 2019లో కొంతమంది సిబ్బందిని రిక్రూట్ చేసుకోవడం జరిగినది. వారిని రెగ్యులర్ చేస్తామని నిన్నటి వరకు కంప్యూటరైజేషన్ పూర్తి చేయించుకున్న వాళ్ళ చేత ఈరోజు వాళ్ళని తీసేయాలనే ధోరణిలో మా ఆర్సీఎస్ గారు ఉన్నారు. దీన్ని పూర్తిగా మా రాష్ట్ర జేఏసీ తరఫున మన జిల్లా తరఫున మేము దీన్ని ఖండిస్తున్నాము. అదేవిధంగా యూట్యూబ్ పద్ధతులను కూడా రద్దు చేయాలనే మెయిన్ ఇది. మాకు ఇప్పటికి కూడా మేము ఒక్కొక్కరు 30-40 సంవత్సరాలుగా ఉద్యోగాలు చేస్తుంటే ఆరోగ్య బీమా కానీ ఇన్సూరెన్స్ సౌకర్యం కానీ ఎలాంటిది కల్పించలేదు. వీటిపై మా రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు గత 16వ తేదీ నుంచి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు ముందు నిరవధిక సమ్మె చేయడం జరిగింది. ఈరోజు ఈ ర్యాలీ నిర్వహించాం. రేపు విజయవాడ ధర్నా చౌక్ వద్ద ఆమరణ దీక్షకు కూర్చోబోతున్నాము. ఇప్పటికైనా ప్రభుత్వం కానీ ఉన్నతాధికారులు కానీ స్పందించి మాకు న్యాయం చేయకుంటే ఆమరణ నిరాహార దీక్షలో ప్రాణాలు కోల్పోయేదానికైనా మేము సిద్ధంగా ఉన్నామని మీ మీడియా ముఖంగా ప్రభుత్వానికి ఉన్నతాధికారులకి తెలియజేస్తున్నాము. రోజుల్లో కూడా మమ్మల్ని మన ఆర్సీఎస్ గారు కానీ చర్చలకు పిలిచి మాకు సానుకూలంగా ఏమీ స్పందించలేదు. ఈ రోజున మన గాంధీ బొమ్మ కాడి నుంచి మన మద్రాసు బస్ స్టాండ్ కాడి దాకా, అక్కడి నుంచి కలెక్టర్ ఆఫీస్ వరకు, కలెక్టర్ ఆఫీస్ నుంచి మద్రాసు బస్ స్టాండ్ మీద మన గాంధీ బొమ్మ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇందులో మా సంఘ సభ్యులందరూ కూడా ఇక్కడ పాల్గొన్నారు. మా ప్రధానమైన డిమాండ్ ఒకటండి. మాకేమి గవర్నమెంట్ నుంచి ఏ విధమైన మాకు ఏది నష్టం కలగటం లేదు. మాకు వచ్చిన నష్టం ఏంటంటే సంఘ సిబ్బందికి జీతాల విషయంలో కూడా రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు ఇంకోటి కావచ్చు ఎక్కడ బర్డన్ పడదు. మేము అడిగేది 36 జీవో 2019లో మన ప్రభుత్వమే 36 జీవో ఇష్యూ చేసింది. ఆ జీవోని ఇంప్లిమెంటేషన్ చేయమని చెప్తున్నాము. అదేవిధంగా 2019 నుంచి ఇప్పటివరకు రిక్రూట్మెంట్ కూడా చేసిన సభ్యులు ఏదైతే ఉన్నారో వాళ్ళందరూ రెగ్యులర్ చేయాలంటున్నాము. పిఎస్సిస్లో సభ్యులు తగినంత లేరు. వాళ్ళందరూ కూడా రిక్రూట్ చేయాల్సిన బాధ్యత ఉంది. ఆ రిక్రూట్మెంట్ చేస్తే వీళ్ళందరూ కూడా 2019 చేరిన వాళ్ళు మొదటి ప్రయారిటీ ఇచ్చేసి తదుపరి కొత్త ఫ్రెషర్స్ తీసుకోమని చెప్పి కూడా మేము ప్రభుత్వానికి విన్నవించుకుంటున్నాము. అదేవిధంగా 2019-2024లో 2 పిఆర్సీలు ఇవ్వాల్సి ఉంది. ఆ 2 పిఆర్సీలు ఇవ్వమని కూడా మేము కోరుతున్నాము. ఇది ప్రభుత్వానికి ఎటువంటి ఇబ్బంది లేదు. కానీ కొంతమంది అధికారులు ప్రభుత్వానికి తప్పుదావ పట్టిస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాన్ని మా ఎందుకు దయించి మా న్యాయమైన కోరికలను తీర్స్తారని మీ పత్రికాముఖంగా తెలియపరుచుకుంటున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.